సూర్యకాంతి లేకుండా, మట్టి లేకుండా, తక్కువ భూమితో పంటలు పండించగల ప్రపంచాన్ని ఊహించండి. ఇది సైన్స్ ఫిక్షన్లా అనిపిస్తుందా? కానీ ఇది ఫ్యూచర్ అగ్రికల్చర్, ఎలక్ట్రో అగ్రికల్చర్ లేదా ఎలక్ట్రిక్ ఫార్మింగ్ అనేది సన్లైట్ అవసరం లేకుండా కరెంట్ ఇంకా న్యూట్రియంట్ సొల్యూషన్ ద్వారా మొక్కలను పెంచే కొత్త వ్యవసాయ విధానం. ఇది ఎలా పనిచేస్తుంది? సాధారణంగా మొక్కలు ఫోటోసింథసిస్ ద్వారా ఆహారం పొందుతాయి. కానీ ఈ పద్ధతిలో సోలార్ ఎనర్జీ ద్వారా ఉత్పత్తి అయ్యే అసిటేట్ అనే కెమికల్ని మొక్కలు నేరుగా గ్రహించి పెరుగుతాయి. శాస్త్రవేత్తలు కొన్ని మొక్కలను అసిటేట్ ద్వారా జీవించేందుకు మార్పులు చేశారు. వాతావరణ మార్పుల వల్ల అనిశ్చిత వర్షపాతం, తుపానులు, డిఫారెస్టేషన్ కారణంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. నీటి కొరత వల్ల సాగునీరు లభించకపోవడం. కానీ ఎలక్ట్రో అగ్రికల్చర్తో మనం ఇండోర్, ఎడారుల్లో, అంతరిక్షంలో కూడా పంటలు పండించగలం. ఇది నీటి వాడకాన్ని తగ్గించి, భూమిని ఎక్కువగా అవసరం లేకుండా చేస్తుంది. ఈ ప్రక్రియ 3 ముఖ్యమైన దశల్లో సాగుతుంది. 1. విద్యుత్ ఉత్పత్తి, సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ పొందటం. 2. అసిటేట్ ఉత్పత్తి, ఈ విద్యుత్ సహాయంతో కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు అసిటేట్గా మారుతుంది. 3. మొక్కల పెరుగుదల, ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన మొక్కలు అసిటేట్ను గ్రహించి పెరుగుతాయి. ఇది ఇంకా పరిశోధన దశలో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారి తీసే అవకాశం ఉంది. ఎలక్ట్రో అగ్రికల్చర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.